ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించారు. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3వ తేదీ నుంచి అమెరికాలో పర్యటిస్తోంది. ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్, 3 రౌండ్ మీటింగ్స్ లో పాల్గొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా వేస్ట్ చేయకుండా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడివడిగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఇప్పటికే 2 సార్లు అమెరికా పర్యటనకు వెళ్ళి రావడం కావచ్చు, మొత్తానికి పెట్టుబడులే ఆకర్షణగా మొత్తానికి తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఫస్ట్ టైం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలోనే అమెరికా బయటకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మళ్ళీ 7 నెలల తర్వాత మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బిజీగా గడిపిన తర్వాత వెంటనే అది నెక్స్ట్ డేనే 3వ తేదీ నాడే అమెరికాకు అలాగే దక్షిణ కొరియాకు కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు వెళ్ళి 8 రోజులు కావస్తుంది. 3వ తేదీ బయలుదేరినప్పటికీ దాదాపు 6 రోజుల పాటు అమెరికాలోనే చాలా పెట్టుబడులను రాకేందుకు ఎదురెత్తిన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 31,532 కోట్ల విలువైనటువంటి పెట్టుబడుల ఒప్పందాలు కూడా పుచ్చుకున్నారు. దీంట్లో కేవలం ఆదాయమే కాదు, ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున వచ్చే విధంగా ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 30,750 ఉద్యోగాలు కూడా తెలంగాణ పౌరులకు కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రాల వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున వచ్చే విధంగా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా నిన్న మనకు చూసాం, మొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణని ఇక్కడి నుంచి ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది అని కూడా అదే వేదిక నుంచి చెప్పారు. హైదరాబాద్ లో 4వ నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులు వివరించడంపై మంచి స్పందన వచ్చిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా అక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ స్కిల్ యూనివర్సిటీ మొన్న మనం చూసాం హైదరాబాద్ లో ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున యువతకు స్కిల్ నేర్పించి వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇచ్చే యూనివర్సిటీని ప్రారంభోత్సవం సంబంధించినటువంటి దాని మీద కూడా కసరత్తు ఉంది. దానికి సంబంధించిన లాంచ్ కార్యక్రమం కూడా చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ సర్కారు ఎంచుకున్న ప్రణాళికను అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలిపారు. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. చాలా కంపెనీకి సంబంధించినటువంటి అధినేతల్ని, వ్యాపార దిగ్గజాలని, సిఇఓల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 50 మందికి పైగా వ్యాపారవేత్తలతో అమెరికా పర్యటనలో పలు స్టేట్స్ లో అక్కడ తిరగడం జరిగింది. దాని తర్వాత నిన్న ఆదివారం దక్షిణ కొరియా కూడా బయలుదేరారు. అక్కడ కూడా పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కావచ్చు, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కావచ్చు, రామకృష్ణరావు కావచ్చు, ఇట్లా ప్రముఖ సిబ్బంది, ముఖ్యంగా అధికారులు కావచ్చు, చాలా మంది నిపుణులు కూడా దీంట్లో వెళ్ళారు. ఇప్పటికే కాగ్నిజెంట్, చార్లెస్ స్కాబ్ కావచ్చు, ఆర్సీఏ, సీఎం కార్నింగ్ కావచ్చు, అమెజాన్, జోయిటీస్, హెచ్సిఏ, హెల్త్ కేర్ కానీ, వివిట్ ఫార్మా కావచ్చు, పెద్ద ఎత్తున ఇట్లాంటి కంపెనీలు, మోనార్ ట్రాక్టర్ కంపెనీలు మొన్న కూడా మనం చూసాం. అంటే ఇట్లా చాలా కంపెనీలు నిన్న ప్రత్యేకించి డ్రైవర్ లేకుండానే నడిచేటువంటి కార్లకు సంబంధించినటువంటి వాటి మీద కూడా నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కారులో ప్రయాణం చేశారు. ఇట్లా పలు కంపెనీలు తెలంగాణకు వచ్చే విధంగా ఇప్పటికే సీరియస్ గా కసరత్తు అయితే చేస్తున్నారు. గతంలో వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వాటిని కూడా ఫాలోఅప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైనా కూడా విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడాలి. ఇది 2వ సారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వెళ్ళారు.
బట్ ఏదైనా కూడా ఈ 10 రోజుల ప్రణాళికలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి అమెరికా నుంచి వచ్చేందుకు కృషి అయితే జరుగుతోంది. రేవంత్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాలి, చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో ఉంటే పూర్తి స్థాయిలో సెక్రటరియట్ కు నిత్యం రావడం కానీ, వివిధ రివ్యూస్ జరపడం కానీ, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేయడం, అదేవిధంగా 6 గ్యారెంటీలని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్లాన్ చేయడం, ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అనుకున్న టైంకి చేయడం కానీ, ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్ళడం కానీ, పెట్టుబడులు ఆకర్షించడం కానీ, ఇవన్నీ సీరియస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ దక్షిణ కొరియాలో ఉంటున్నటువంటి పరిస్థితి, అక్కడ కూడా పెద్ద ఎత్తున నిధుల సేకరణ కోసం అక్కడికి వెళ్ళారు. అక్కడ భారీ కంపెనీలు కూడా ఉన్నాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపాయి కనుక ఇప్పటికే 30,000కు పైగా కోట్ల విలువ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించే విధంగా మారుతుందని కూడా చెప్పడం జరిగింది. గతంలో చాలా కంపెనీలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పేరు పెట్టాయి, దాని తర్వాత పెట్టుబడులు రాలేదనే విషయాన్ని కూడా చాలా మంది చెప్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పెట్టుబడులు వచ్చే విధంగానే మంచి కంపెనీని రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఏదైనా కూడా ఇది మంచి శుభ సూచకం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వివిధ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, తెలంగాణకు సంబంధించి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మమేకమయ్యారు రేవంత్ రెడ్డి. బట్ అక్కడ అందరితో శ్రీధరబాబుతో కలిసి అక్కడ మాట్లాడి సానుకూలమైనటువంటి వాతావరణం అయితే కలిగినటువంటి తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణకు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టేట్ గా ఉపయోగించేందుగా, వ్యాపారాలు మరింత పెంచేందుగా కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి హామీ కూడా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ల్యాండ్ విషయంలో కానీ, వాటర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇట్లాంటి ఏ విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము మీకు అండగా ఉంటామనేటువంటి భరోసా అయితే ముఖ్యమంత్రి కల్పిస్తున్నారు. ఖచ్చితంగా ఇది గుడ్ సైన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఈ 2 ప్రధానమైనటువంటి దేశాల పర్యటనకు వెళ్ళినటువంటి వాళ్ళు త్వరలోనే ఇండియాకు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఘన స్వాగతం పలికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.